రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తలెత్తుతున్న ఇబ్బందులపై ప్రభుత్వం స్పందించింది. ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉన్నట్లు గుర్తించిన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టిని సారించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 86% డొమెస్టిక్ గ్యాస్, 14% కమర్షియల్ గ్యాస్ సరఫరా జరుగుతోందని, అయితే కమర్షియల్ విభాగంలో సరఫరా అడ్డంకులు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రేపు సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరగబోతోంది. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ప్రముఖ ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, సివిల్ సప్లై శాఖ ఉన్నత అధికారులు పాల్గొనబోతున్నారు. గ్యాస్ సరఫరాలో నెలకొన్న సాంకేతిక పరమైన ఇబ్బందులు ఏంటి, డిమాండ్ కు తగ్గట్టుగా సరఫరా అసలు ఎందుకు జరగటం లేదు అనే అంశాలపై క్షుణ్ణంగా వీళ్లు చర్చించబోతున్నారు. ముఖ్యంగా హోటల్స్, చిన్న పరిశ్రమలకు ఇబ్బందులు కలగకుండా సరఫరాను క్రమబద్ధీకరించేలా రేపటి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు సైతం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేము సిచ్యుయేషన్ ని మానిటర్ చేస్తున్నాము. ఈరోజు పరిస్థితి కూడా గమనిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో 86% డొమెస్టిక్ సప్లై ఉంది, 14% కమర్షియల్ సప్లై ఉంది. ఈ 86% డొమెస్టిక్ సప్లైకి ఇప్పటివరకైతే ఇబ్బంది లేదు. కమర్షియల్ సప్లైలో అక్కడక్కడ మాకు కొన్ని ప్రాబ్లమ్స్ మా దృష్టికి వచ్చాయి. రేపు నేను, చీఫ్ సెక్రటరీ గారు తెలంగాణలో ఉన్న ఆయిల్ కంపెనీస్ అందరినీ, సివిల్ సప్లై శాఖ ఒక రివ్యూ మీటింగ్ పిలిచి వాస్తవం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ పొజిషన్, వాట్ ఈస్ ద షార్టేజ్, ఈజ్ దర్ ఎనీ షార్టేజ్, దాన్ని ఎగ్జామిన్ చేసి ఏ విధంగా మరి ప్రజలు ఎవరికి ఇబ్బంది కాకుండా ముందుకు పోవాలను వేర్ ఎగ్జామిన్ సిచ్యుయేషన్.